ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజా అవసరాలను గుర్తించడంతో పాటు నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే అత్యధిక సమయం కేటాయిస్తూ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల లక్ష్యాలకు తగ్గట్టుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నాయకులు బెల్లంకొండ కిషోర్, లంకపల్లి మాణిక్యాలరావు, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గేదెలన్నీ కూడా చేసి ఆ గేట్లో వస్తే ఆ గేట్లో గేట్ పెట్టేసారు. ఇప్పుడు ఆ గేట్ తాళం తీయమని ఇల్లు గేదెలన్నీ వెళ్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ డే కింద ఏదంటే ప్రజా దర్బారు ప్రజల దగ్గర నుంచి వినతిని తీసుకుని వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అన్నింటినీ కూడా పరిష్కరించవలసిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా నిరంతరం రోజు కూడా మేము ప్రజా దర్బార్ అనేది నిరంతరం మేము చేస్తాను. అంటే ప్రజా దర్బార్ అనేది కాదు, ఎవరు వచ్చినా సరే అందుబాటులో ఉంటాం. ఎక్కువ రోజులు నెలలో ఒక రోజు 2 రోజులు మేము ఉండకపోవడం జరుగుద్ది. కానీ ఏదన్నా ఉన్నా కూడా ప్రజలకు అది తెలిసేటట్టుగా గ్రూపుల్లో ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఎందుకంటే ప్రజా సమస్యలు అనేది రోజు నిరంతరం ఉంటాయి. ఎందుకంటే మనం తెల్లారు లేచిన కాడి నుంచి మన కుటుంబానికి అనేక సమస్యలు ఉంటాయి. డెఫినెట్గా నియోజకవర్గం నుంచి అనేక ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రయత్నించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మా నాయకులందరూ కూడా రోజు కూడా గ్రీవెన్స్లో పాల్గొనడం జరుగుద్ది. ఏ సమస్య వచ్చినా సరే అది చేయగలిగింది అయితే ఇమీడియట్గా చేయటం, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు అవుద్ది అనేది చెప్పడం, లేకపోతే వాళ్ళు ఏదైనా లీగల్గా ఒపీనియన్ కావాలన్నా లేకపోతే పోలీస్ సహకారం కావాలన్నా వాళ్ళు అందించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఇటువంటిది ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో అందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం